టీవీ న్యూస్ కి స్వాగతం. మౌలిక వసతులు లేకుండా టిట్కో అపార్ట్మెంట్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పందించడం లేదని, అన్ని వసతులు ఉన్నాయంటూ నివాసాలు ఇచ్చారని, మా ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడం లేదని గూడూరు గాంధీనగర్ సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు పట్టణం సమీపంలోని గాంధీనగర్ వద్ద టిట్కో అపార్ట్మెంట్ నివాసాలను గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించారు. చాలా సంవత్సరాలు నిరుపయోగంగా ఖాళీగా ఉన్నాయి. ఇటీవల వైసీపీ ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామని చెప్పి లబ్ధిదారులకు నివాసాలు కేటాయించారు. అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ పట్టణంలో అద్దె ఇళ్లలో ఉంటున్న తమకు సొంత ఇల్లు ఇచ్చారని, ఆనందంతో ఇక్కడికి వచ్చామని, నివాసాలకు నీళ్లు రావడం లేదని, వీధి లైట్లు లేవని, పాముల బెడద ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, వసతులు లేక రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. వసతులు లేకుండా ఎందుకు మాకు ఇళ్లు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనేక మంది ముసలివాళ్లు, వికలాంగులు ఉన్న 2 మరియు 3 అంతస్తులో ఇళ్లు ఇచ్చారని, కింద ఇళ్లను ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అధికారులు మరియు రాజకీయ నాయకులు ఇప్పటికైనా స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అపార్ట్మెంట్స్ ఇచ్చారు, మాకు టిక్కో ఇల్లు ఇచ్చారు సార్, ఉంటున్నాము. ప్రజెంట్ మా బాధ ఏంటంటే మేము వచ్చి నవంబర్లో వచ్చాం సార్. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చాం, మార్చి దాకా బాగానే వచ్చాయి నీళ్ళు, అబద్ధం చెప్పకూడదు. మార్చి లాస్ట్ నుంచి మాకు నీళ్లు రావడం లేదు. మెయిన్ ఏంటంటే ఇల్లు కౌంటింగ్ పెరిగినాయి. జనాలు స్టార్టింగ్లో తక్కువ ఉన్నారు, 100 మంది ఉన్నారు కాపురాలు. ఇప్పుడు 800 మంది అయినాయి. 800 నుంచి ఇప్పుడు వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు కాల్ చేసుకుని కూడా వెళ్ళిపోతున్నారు నీళ్ళు లేక. విషయం ఏంటంటే ముందు వస్తున్న నీళ్ళు ఇప్పుడు తగ్గినాయి. కారణం ఏంటంటే వాటర్ తగ్గిందని చెప్తున్నారు. అక్కడ 5 లక్షలు నీళ్ళు వదులుతున్నారు అన్నారు. మనకి 3 లక్షలు 2 లక్షలు కూడా మనకు వదలడం, 1 లక్ష వదులుతున్నారు. నీళ్ళు వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జీలను అడిగితే వాళ్ళు సరిగ్గానే పాపం మనం వాళ్ళ మీద అబద్ధం చెప్పకూడదు. నీళ్ళు వచ్చే అబ్బాయి కానీ అందరూ సరిగ్గానే చెప్తున్నారు, ఆన్సర్ ఇస్తున్నారు. వాళ్ళది పొరపాటు కూడా అక్కడ నీళ్ళు నుంచి రావట్లేదమ్మా మనకు స్టాకు. మేము వస్తే రెస్పాన్స్ సమాధానం ఇస్తున్నారు పిల్లకాయలు. నీళ్లు తక్కువ వస్తున్నాయి. మేము మొన్న కమిషనర్ గారికి లెటర్ ఇచ్చి మేము సార్ మా పరిస్థితి ఇదని చెప్పినాము. చెప్తే ఆయన ఒక పెద్ద వీడియో చూపించి ఇన్ని దగ్గర నీళ్లు పోతున్నాయి, మీకు 65 కిలోమీటర్ల అవతల నుంచి నీళ్లు రావాలన్నమ్మా, రామాపురం నుంచి. అక్కడి నుంచి ఇన్ని దగ్గర నీళ్లు పోతా ఉంటే మీకు నీళ్లు తగ్గిపోతున్నాయి, అవి రెడీ చేయిస్తున్నామని అన్నారు. కానీ చెప్పారే కానీ ఇంకా ఏమీ అవ్వలేదు సార్. మాకు అందరం ఇబ్బంది పడుతున్నాం, నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం. కరెంటు ఈ పక్క వేస్తున్నారు కానీ ₹1,00,000 అపార్ట్మెంట్ పక్కన కరెంటు లేదు, ఇది స్ట్రీట్ లైట్ లేవు. ఈ 500 మేముండే పక్క మాత్రం ఉన్నాయి. ఎక్కడెక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కరెంటు లేదు కానీ మిగతా వాటికి ఉన్నాయి. నీళ్లు వారానికి ఒక్కసారి వదులుతున్నారు సార్, ఒకే ఒక రోజు వదులుతున్నారు. ఆదివారం వదిలేరనుకోండి, మళ్ళీ ఆదివారం వదులుతారంటే 2 లైన్లకి ఒక రోజు, 2 లైన్లకి ఒక రోజు అట్లా కౌంటింగ్ ఇచ్చుకుంటా పోతున్నాయంటే ఫుల్గా వదిలేదట బాబు. కానీ వారానికి అట్లా ఇస్తేనే ఇప్పుడు ఈ పక్క వదలాలా, ₹1,00,000 పక్క వదలాలా, నీళ్ళు వదిలే అబ్బాయి అన్ని లెవెల్ చూసుకొని వదులుతున్నాడు ఆ బాబేమో. విషయం ఏంటంటే నీళ్లు తక్కువ వచ్చిన దానివల్ల ఆ బాబు వదలడానికి కష్టం అయిపోతుంది ఆ పిల్లోడికి. ఆ పిల్లోడిని నడుస్తున్నాం, అక్కడి నుంచి నీళ్ళు వస్తేనే వాళ్ళనే ఎంప్లాయీస్ చేయగలుగుతారు ఏదైనా. అక్కడ నీళ్ళు రావట్లే. ఇప్పుడు టోటల్గా ఒక్కరోజు వదిలితే నీళ్లు, పొద్దున వదిలితే సాయంత్రానికి నీళ్ళు లేవు. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 10 కాపురాలు ఉంటారు. ఇప్పుడు 9 ఉండారు, 8 ఉండారు, 10 కాపురాలు కూడా ఉంటారు. మా బ్లాక్లో 9 కాపురాలు ఉంటారు. ఇప్పుడు నీళ్ళు చాలా మధ్యాహ్నానికి నీళ్ళు ఉండడంలే. అది మనిషికి ఇంటికి ఒక డ్రమ్ము పట్టి పెట్టుకుంటేనే మాకు అవి 3 రోజులు వస్తాయి. ఒక డ్రమ్ము పట్టుకుంటే సర్దుకుంటున్నాం. మిగతా 4 రోజులు నీళ్ళు ఉండడంలే. ఎక్కడికి పోవాలా? కనీసం ఒక ఈది బోర్ ఉందా సార్ మనకి? ఒక ఈదికి ఒక బోర్ అయినా వేయిస్తే ఏదో అగసాట్లు పడతాం. అయినా నీళ్ళు పడవన్నారు. ఇప్పుడు 4వ ఫ్లోర్లో ఉండాలి, వాళ్ళు ఎలా ఎత్తుకొని పోతారు? కిందిలో అయితే కింద నీళ్లు కొట్టుకొచ్చుకుంటారు. అప్పుడు ఈ కమిషనర్ గారికి మేము చెప్పంగానే మా రిక్వెస్ట్ ఆలోచించి నీళ్ళు డ్రమ్ము వదులుతున్నారు. ట్యాంకీ అవి వదిలే ట్యాంకీ ఒక డ్రమ్ముకి ఇస్తున్నారు. ఒక డ్రమ్ము నిన్న 3 ఇళ్లలో, ఒక డ్రమ్ము 3 బిందులు చొప్పున నిన్న 3 ఇళ్లలో వాడుకున్నాం కింద ముసలాళ్ళం. ఈ మాదిరిగా అయితే మాకు చాలదు నీళ్లు. మా కష్టం కూడా మీరు గమనించాలి సార్. మేము ఇది ఆర్డర్ కాదు సార్, మేము రిక్వెస్ట్గా మేము అందరం కలిసి మా రిక్వెస్ట్ మేము తెలియజేసుకుంటున్నాం. మా బాధ కొంచెం అర్థం చేసుకోండి. 4వ తేదీ వదిలిన వాటర్ ఇంతవరకు వాటర్ లేదు. ట్యాంక్ వస్తే ఆ డ్రమ్ము వదిలితే సరిపోతుందా? రోజు ₹150 పెట్టి కొనాలంటే మేమేం ఆడ ఉండి వచ్చామా? బాడిగిన్లే తగ్గిపోతుందని కదా ఇక్కడికి వచ్చామా? మేమేమైనా కోటీశ్వరాలమే కొనుక్కొని పోసుకునేదానికి? అది లేకనే కదా ఇక్కడికి వచ్చామా? మీరు ఇల్లు ఇచ్చేసినాం, సౌకర్యాలన్నీ పెట్టేసినాం, పోండి అని ఏది ఒక్కటి కూడా సమాధానం చెప్పట్లే. ఆయన ఏమన్నాడు కమిషనరు? మా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఏం బ్లాక్ మెయిల్ చేస్తాడు? మాట అంటాడు, ఏం మా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని. బ్లాక్ మెయిల్ చేసే విషయమా ఇది? చెప్పండి మీరు. మీకు 10 నిమిషాలు ఇండ్లలో నీళ్ళు లేకపోతే మీరు ఒప్పుకుంటారా? ఈదిలో లైట్ లేదు, వచ్చి ఇక్కడ స్టే చేయమనండి, హాఫ్ డే స్టే చేయమని. ఎందుకు ఒక అరగంట వచ్చి చెప్పండి. వాళ్ళు వచ్చి ఒక అరగంట ఉండమనండి. అరగంట ఉండి వెళ్ళిపోతారు. హాఫ్ డే అరగంట ఇంట్లో ఎందుకుండేది సార్? మీరు చెప్పండి. మాకు సమాధానం చెప్పాలి కదా. ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అడుగుతాడు వెంకటేశ్వర సారు, కమిషనర్ అయినా.
సాయినాథ్ సమాధానం చెప్తా అన్నాడు. వాటర్ లేదంటే వాటర్ పంపిస్తా అన్నాడు. మళ్ళీ ఇది ప్రాబ్లం అంటే స్ట్రీట్ లైట్ లేదంటే సమాధానం చెప్పట్లే. ఆయన అదే పనికి పంపిస్తా అన్నాడు. ఈయనకు సమాధానం, ఈయనకున్న రెస్పాన్స్ ఇవ్వలే మాకు. ఏంది మా బ్లాక్మెయిల్ చేస్తారా మీరు అని అడుగుతాడు మమ్మల్ని, నన్ను ఫోన్ చేస్తే. మళ్ళీ ఎమ్మెల్యే గారు అస్సలు రానేలా, ఇంతవరకు దేనికి స్పందించట్లే. ఫోన్ చేస్తే ఎత్తట్లే. ఇప్పుడు 100 సార్లు చేశాను నేను, ఎత్తట్లే. ఎందుకు ఇది ఇవ్వడం, ఎందుకు ఈ మధ్య జనాలు అగసాట్లు ఎందుకు పెట్టడము? ఆడు ఉన్నోళ్ళు ఆడు ఉంటారు కదా. అన్ని సౌకర్యాలు ఏర్పించేసినాము, రమ్మన్నారు. ఏదే ఒక్క సౌకర్యం చెప్పండి. స్ట్రీట్ లైట్ లేదు, వాటర్ లేదు, గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని ఖాళీ ఉంది. ఎత్తుకోమేమి మా పైన వేశారు, కింద ఏమో వాళ్ళకి సర్దుకున్నారు. కింద వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. జిల్లా గూడూరు సార్, అక్కడ రెంట్లు కట్టలేక ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే నీళ్లు కొరత, నీళ్లు 15 రోజులకు ఒకసారి వదులుతున్నారు. పిల్లల్ని కూడా స్కూల్కి పంపించట్లేదు. మాకు నీళ్లు కొరత చాలా కష్టంగా ఉంది. కింద వాళ్ళకైతే మోసుకోగలుగుతారు, పైన ఉన్న వాళ్ళు ఎలా మోసుకోవాలి? ఒక టిన్నులు కొనాలంటే 150 రూపాయలు ఒక టిన్ను వాటరు. ఇప్పటికి రోజు టిన్ను కొని నీళ్ళు పట్టుకొని తాగాలన్నా వాడుకోవాలన్నా ఎక్కడ మనం అవుతుంది? పేదవాళ్ళకి ఇళ్ళని ఇచ్చినప్పుడు పేదవాళ్ళు నీళ్ళు కొనాలా? మీరు చెప్పండి. దీనికి ఎలా పరిష్కారం ఇస్తారో మీరే ఎలా చేయండి. మీరు కనీసం బాత్రూంలోకి వెళ్తే 10 నిమిషాలు నీళ్ళు ఆగితే ఒప్పుకుంటారా? మా బిడ్డలు స్నానాలకు లేక ఏం లేక స్కూల్కి కూడా లేదు, వారం నుంచి ఇళ్ళలోనే ఉన్నారు. మీరు వచ్చి ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే చేసుకోండి. మేము మాత్రం ఎంత కష్టం అంటే అంత కష్టపడుతున్నాం. బాడుగలు కట్టలేక కదా పేదవాళ్ళకి ఇళ్ళనే వచ్చాము ఇక్కడికి. మాకు ఏం చేస్తారు మీరు? మేము ఎలా పడాలి? ఈ బాధలు ఎలా పడాలి? లేదా మీరు ఏం చేస్తారో చెయ్యండి. ఎందుకు కట్టారు? నీళ్ళు అక్కడ ఉంటే ఏమన్నారు? వచ్చేయండి అమ్మా ఇల్లు పోతాయి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు వదిలితే మీ కాలు చెప్పు తీసుకొని కొట్టండి. ఏం లేదు, 2 నెలల నుంచి బియ్యం తెచ్చుకోవట్లేదు. అక్కడికి వెళ్తే ఆ డేట్లో బియ్యం ఇవ్వట్లేదు. ఏం చేయాలి? పిల్లలు స్కూల్కి పంపించాలంటే ఆటోకు 2000 రూపాయలు పంపిస్తున్నాం, అట్లా కూడా పంపించుకుంటున్నాం. ఎందుకని రెంట్లు కట్టలేక. ఇక్కడికి వస్తే ఏమో ఇక్కడ ఈ కష్టాలు, నీళ్ళ కష్టాలు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా మాకు. ఉన్న వాళ్ళం అయితే ఇక్కడ కొంచెం ఎందుకు ఉంటాం మేము? లేని వాళ్ళమనే కదా ఇక్కడికి వచ్చి కూర్చోన్నాం. కనీసం ఎమ్మెల్యే కదా, ఎవరు కూడా ఇంతవరకు సమాధానం లేదు. ఇంటికి వచ్చి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి కనీసం ఇంటి ముందుకు వచ్చి ఏరియాకి వచ్చి మేము 8 నెలలు అవుతుంది, ఒక్కరోజు ఉంటే ఒక్కరోజు కూడా మాట్లాడాలి. మీకు సమస్యలు ఏమున్నాయి కనీసం పరిష్కరించిన వాళ్ళు లేరు. ఒక ఎమ్మెల్యే అంటూ కదా కనీసం ఎవరు కూడా వచ్చి అడిగిన వాళ్ళు లేరు. అధికారులు అడిగితావు, ఏ అధికారి కూడా కనీసం ఇంతవరకు వచ్చి మాట్లాడలేదు. మీరు సచ్చారా బతికారని కూడా ఒక్కడు కూడా సమాధానం లేదు. కనీసం గొర్రెలు అనుకొని వదిలేస్తారా రోడ్ల మీద? పశువులు అనుకొని వదిలేస్తారా రోడ్ల మీద? పశువులు అనుకున్నారు మేమేమన్నా? నీళ్ళు లేకుండా ఉంటే పశువులు అయితే తిరుగుతాయి, మనుషులు తిరగలుగుతారా? అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి సార్ మాకు ఇల్లులు? పశువులకు కూడా నీళ్ళు అవసరం, మనుషులకి అవసరం లేదా? ఎంత అసలు నిజంగా మనుషులు అనుకుంటున్నారో గొడ్లు అనుకుని రోడ్ల మీద వదిలేరో మాకైతే అర్థం కావట్లేదు. ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోండి అమ్మా, అక్కడ ఇల్లు బాగున్నాయి అన్నారు. ఇప్పుడు చూస్తే ఇక్కడికి చూస్తే కనుక సినిమా కనిపిస్తుంది మాకు. మా బిడ్డలకి 2000 రూపాయలు ఆటోకి నెలకి ఛార్జీలు పంపిస్తున్నాం. బయటికి రావాలంటే ఆటోకి 30 రూపాయలు వచ్చేదని పోయేదానికి పని చేసుకొని బతికేటోళ్ళం. ఈ కష్టాలు మళ్ళీ నీళ్లు కొనాలంటే ఎవరి వల్ల అవుతుంది? ప్రతిరోజు టిన్నుకి 150 రూపాయలు, ఒక టిన్ను 150 రూపాయలు. ఒక వాటర్ క్యాన్ వచ్చి 15 రూపాయల లెక్కన ఒక 10 టిన్నులు పడతాయి. ఎవరిస్తారు? అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వం స్టేడియంలో క్రీడాకారులకు కావలసిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీచర్స్ క్రికెట్ లీగ్ పోటీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రాబోయే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీచర్స్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రారంభించారు. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెంపొందించుకోవచ్చని, స్టేడియంలో క్రీడాకారులకు కావలసిన వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు తమ పిల్లలను క్రమశిక్షణతో చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కడబెట్టి చంద్రశేఖర్, శ్రీనివాసులు, రాము, సతీష్ రెడ్డి, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అందరూ టీచర్స్ అందరూ కూడా వందలు తెలియజేస్తున్నాం. ఇందులో 2 కీలకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, మీరు టీచర్స్ బాధ్యత. చదువు ఎంత ముఖ్యమో చెప్పనక్కర్లేదు. చదువు ముఖ్యం కనుక దానిలో ఉపాధ్యాయులు చాలా కీలకమైన పాత్ర వహిస్తారు. సతీష్ కొంచెం కీలకమైన పాత్ర వహిస్తారు. అందులో మరి ఈ రోజుల్లో ఎక్కువ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారు కనుక మనం కూడా చాలా వరకు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం కనుక ఆ స్కూల్ బిడ్డల్ని మన బిడ్డల్లాగా భావించి నా ఉపాధ్యాయుడు నన్ను ఏ విధంగా తీర్చిదిద్ది చివరికి ఎంత తీర్చిదిద్దారంటే భారతదేశంలో
పోటీ పడడానికి ఇంకొక పరీక్ష లేకోకుండా నేను సాధించానని కూడా మీకు తెలియజేస్తాను. అంత ఆ విధంగా నన్ను ఆ టీచర్స్ తయారు చేశారు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని, తల్లిదండ్రులు, తల్లి చదువుకోలేదు, తండ్రి ఆయన ఏదో ఎలిమెంటరీ స్కూల్ టీచర్, ఆయన జీవనోపాధిలో ఆయన ఉండేవారు 6 పిల్లలతో. ఆ సమయంలో ఉపాధ్యాయులు ఎంత కీలక పాత్ర వహించి అత్యున్నతమైన ఒక ఐఏఎస్ మాత్రం కాకుండా, దానికి ముందు రిజర్వ్ బ్యాంకు అదొక అత్యున్నతమైన బ్యాంకు, అది కాకుండా దానికి ముందు చదువులో పిహెచ్డి చాలా ముఖ్యం కనుక అది కూడా నేను పొందాను. సో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా స్కూల్ అంతా ఫస్ట్, కాలేజీ ఫస్ట్, యూనివర్సిటీలో 4th ర్యాంక్ రాగలిగాను. సో ఇదంతా కూడా టీచర్సు వారు చూపించిన శ్రద్ధ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇది రెండోది, ఈరోజు క్రికెట్ ఆట గురించి నాకు పెద్ద తెలియదు, చాలాసార్లు చెప్పాను నేను. అదే సమయంలో ఆరోగ్యం అన్న దాని గురించి మాత్రం మరొక్కసారి గుర్తు చేస్తూ ఉంటాను. ఎందుకంటే పెద్దవాడిని, 70 సంవత్సరాల పైకి వెళ్ళిన వాడిని. సో ఆరోగ్యం అన్నది చాలాసార్లు నేను చెప్పానంటే మనిషి జీవిత సంతోషంలో 9 భాగాలు మన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుందని చెప్పి చాలాసార్లు నేను చెప్తున్నాను. యువ నాయకుడు ఉదయ్ భాస్కర్ అలియాస్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు బాబు చేత కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పడియాల శ్రీహరి, యోగి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గూడూరులో ముందస్తు వారోత్సవ వేడుకల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనికి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ మరియు మెగాస్టార్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ మరియు మెగాస్టార్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నేడు రక్తదానం ఏర్పాటు చేశామని తెలిపారు. 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు జరుగుతాయని, ఈ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓంకార్, భాస్కర్, సూర్య, జనార్దన్, విష్ణు, ఇమ్రాన్, సాయి తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గూడూరు జనసేన పార్టీ, అలాగే తిరుపతి అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. రేపు చిట్టమూరు, గూడూరు రూరల్లో కూడా రక్తదాన శిబిరాలు జరుగుతాయి. 28వ తారీఖు ఒక వైద్యం కోసం బాధపడుతున్న ఒక బాలిక కోసం ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అలాగే మంగళవారం రోజు భవనపేట ప్రత్యేక పూజలు, తర్వాత రోజు 30వ తారీఖు అనాథశాలలో అల్పాహారం, 31వ తారీఖు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం, 1వ తారీఖు చిలపూడి రక్తదాన శిబిరం, 2వ తారీఖు అన్నదానం, కేక్ కటింగ్ కార్యక్రమాలు ఈ జనసేన పార్టీ, గూడూరు జనసేన పార్టీ, అలాగే చిరంజీవి అఖిల భారత చిరంజీవి యువత తిరుపతి పార్లమెంట్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో 20 సార్లు బ్లడ్ ఇచ్చాము. ఇప్పటి వరకు ఇదే మాదిరిగా నాకు బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన మా యువత శ్రీనుకి, మస్తాను, వెంకటాద్రి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే జనసేన పార్టీని ముందుకు తీసుకుపోయి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముందుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన గూడూరు పార్టీ కార్యాలయంలో జన సైనికులు, వీర మహిళలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కలిసి, మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులందరూ కలిసి ఈరోజు రక్తదానాన్ని ఎంతో విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ యువత అందరూ కూడా రాబోయే కాలంలో జనసేన పార్టీని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు 23 సార్లు రక్తదాన కార్యక్రమం చేస్తున్నాను. ఈరోజు నేను అందుకు చాలా గర్వంగా పడుతున్నాను. నాకు ఓదేసినప్పటి నుంచి ఇప్పటికీ 23 సార్లు మా జనసేన
పార్టీలో ఎలాంటి బ్లడ్ క్యాంప్ జరిగినా కానీ, మెగా అభిమానుల తరఫున ఎలాంటి బ్లడ్ క్యాంప్ జరిగినా కానీ మొదట నా వంతు సహాయం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా బ్లడ్ క్యాంప్ గూడూరు జనసేన పార్టీ కార్యాలయం జరపడానికి ముఖ్య కారణం మదర్ తెరిసా గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు నుంచి మా నాయకుడు, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాలు 7 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మా గూడూరు పుర ప్రజలందరూ మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క మెగా అభిమానులకు, జనసేన కార్యకర్తలకు మరియు మాకు వెనుదన్నులుగా ఉండటి మా ప్రోగ్రాంని ఎంతగా సాఫీగా సాగజేస్తున్నటువంటి మా నాయకుడు తీగల చంద్రశేఖర్ అన్న గారికి నిండుగా శుభాకాంక్షలు అందజేస్తున్నాము. ఇంకా సెప్టెంబర్ 2వ తేదీ వారం ముందు నుంచే మొదలయ్యాయి. నిన్నటి నుంచి మనం రక్తదానం జరుపుతున్నాము. ఒకటి గర్వంగా చెప్పుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, చిరంజీవి అభిమానులే కాదు, ఎప్పుడైనా కానీ వాళ్ళ మీద అభిమానమే కాదు, సమాజం పట్ల బాధ్యత ఉండడం వల్ల ఇలాంటి రక్తదానాలు లేదంటే ఎవరికైనా సహాయం కావాలంటే సహాయం అందించడంలో ఎప్పుడూ ముందుంటారు. అలాగే ప్రతిసారి చేసినట్టే ఈసారి కూడా అందరూ మన జన సైనికులు అందరూ ముందుకు వచ్చి ఇట్లా రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ముందుండి నడిపిస్తున్న తీగల చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు, పవన్ కళ్యాణ్ గారికి పేరు అరిగల్ సాయిరాం, ఇండియన్ రెడ్ క్రాస్ ప్రీమియర్ కన్వీనర్ని. ఈరోజు గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో భాస్కర్ గారు, ఓం గారు ఆధ్వర్యంలో మెగా జనసేన నాయకులు, జన సైనికులు మెగా క్యాంప్ పెట్టడం చాలా శుభ సంతోషం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, మహిళా సమానత్వ దినోత్సవము, అదేవిధంగా మదర్ తెరిసా గారి జయంతి. ఈ జయంతి రోజున ఈ జన సైనికులు ఈ కార్యక్రమం చేయడం, ఈ భాస్కర్ గారు కానీ, నెక్స్ట్ ఓంకార్ గారిని, ఈ జనసేన నాయకులు తీగల లాయరు, ప్రముఖ లాయరు తీగల చంద్రశేఖర్ గారిని మా రెడ్ క్రాస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేయడం వల్ల 3 ప్రాణాలు కాపాడినట్టు, ఒకటి ప్లేట్లెట్స్, ప్లాస్మా, రెడ్ సెల్స్. యువత ముందొచ్చి ధైర్యంగా రక్తదానం చేసేందుకు రక్తదానం చేయవలసిందిగా ఈ సందర్భంగా రెడ్ క్రాస్ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా భాస్కర్ గారు ఒక వికలాంగులుగా ఉండి ఇప్పటి వరకు 20 సార్లు ఇచ్చారనమాట. హ్యాండ్స్ ఆఫ్ భాస్కర్ గారు మా రెడ్ క్రాస్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ అళకనాథ స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవా కార్యక్రమం వైభవంగా జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మనసు ఇల్లు ఎట్లా శుచిగా ఉండాలో మనసు కూడా అంతే శుచిగా ఉండాలా. అప్పుడు లక్ష్మీ నివాస స్థానం అంటే ఇంగ్లీష్లో ప్రత్యేకంగా చెప్తున్నారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాల్ దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పల్లకిలో నిలిపి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భాగ్యం రామదేశ చక్రవర్తి రామదేశ దానిపై కొత్త బియ్యం పోసి వరలక్ష్మీదేవి చెప్పిన విధంగా శరణ్యే త్రయంబకే విష్ణువర్ధనే అనుక్రమ కలిగి శుక్లపక్షము జరుగుతున్నారు. ఓం నవదుర్గాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం కమలాయ నమః. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.